మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలల్లో కాళ్ళు చేతులు ఇరిసేసిండ్రు, అయినా మారకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఉరి తీసిండ్రు. గుండు సున్నా ఇచ్చినాక కూడా బుద్ధి మారకుండా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష. విద్యుత్తు మీద కూడా నేను మా మంత్రివర్యులు చెప్తారు, విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిండ్రో, మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలు పెట్టి కడుగుతాము. ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా, బతుకమ్మ చీరల మీద, కేసీఆర్ కిట్ల మీద, గొర్రెల పంపకాల మీద, ఈ 3 పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా, దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా? దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్ష. స్పీకర్ సార్ ఇప్పుడు నేను స్పీకర్ సార్ అట్లా ఉండదు సార్. మీరు కూర్చోండి సార్, సభా నాయకుడికే ఉంటుంది, మీకు ఉండదు. కూర్చోండి. అట్లా ఎలియా మినిస్టర్ గారు మీరు చెప్పాలి. ఎలియా మినిస్టర్ గారు, దిస్ ఈస్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. ఎలియా మినిస్టర్ గారు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, మీ పద్ధతి కాదు. మీరు చెప్పండి సభ ఎట్లా నడపాలి. స్పీకర్ సార్ ఒక్క నిమిషం. ఎలియా మినిస్టర్ గారు మీరు చెప్పాలి సార్, ఇది కరెక్ట్ కాదు సార్. ఇది మీ మెంబర్స్ మీరు కంట్రోల్ చేసుకోవాలి. హౌ ఇట్ ఈస్ కరెక్ట్, అవకాశం ఇస్తాను సార్. ఇప్పుడు గౌరవనీయులు సభానాయకుడు గారు 20 నిమిషాలు మాట్లాడింది, సంతోషం. వారికి ఈజ్ ఎట్ లిబర్టీ. ఇప్పుడు వారు నన్ను ఒక 10 ప్రశ్నలు అడిగారు. నన్ను అడిగారు. నేను ఐ వాంట్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. కానీ సపరేట్గా నాకు టైం ఇస్తా అంటే నేను వారికి ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే నేను బడ్జెట్ మీద మాట్లాడాలన్నా, ముఖ్యమంత్రి గారు నాకు ప్రశ్నలు వేసినాడు. నేను ముఖ్యమంత్రి గారు నాకు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటారా, బడ్జెట్ మీద మాట్లాడమంటారా? సో ఐ రిక్వెస్ట్ రెండు చేస్తా. కొద్దిగా టైం ఇవ్వాలి. టైం నాకు ముఖ్యమంత్రి గారు మధ్యలో లేచి డీవియేట్ వారు చేసింది, నేను చేయలేదు. ఐ హావ్ టు ఆన్సర్ ఆనరబుల్ సీఎం. అధ్యక్ష, ఇప్పుడు హరీష్ రావు గారు మీకు తెలియదు. అరే మరి ఎట్లా సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒప్పైతే నేను తప్పైతే చెప్పకపోతే ఆయన నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడొచ్చా సార్? మీకు తెలియంది కాదు, సభానాయకుడు ఎప్పుడన్నా సభ కరెక్టే సార్. మరి ఆయన నాకు ప్రశ్న వేసింది కదా సార్. సార్ సభానాయకులు కోరింది ఈరోజు ప్రతిపక్ష నాయకులు వచ్చి సమాధానం చెప్పాలని కోరారు అధ్యక్ష. స్పష్టతతో అడిగారు వారు. ప్రతిపక్ష నాయకులను వచ్చి వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పమనండి సార్. తప్పకుండా ఈరోజు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సంబంధించి సమాధానం, దాని తదుపరి మేము ఒప్పో తప్ప ఉంటే మేము కూడా సవరించుకుంటాం అధ్యక్ష. వీఆర్ వెరీ ఓపెన్ టు ఇట్. సో నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, హరీష్ రావు గారు, ప్లీజ్ రిస్ట్రిక్ట్ బడ్జెట్కు సంబంధించిన అంశాల విషయంలోనే. ఇప్పటికే గంటం బావైంది అధ్యక్ష. ఇప్పుడు కేవలం 5 నిమిషాలే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూన్ అయ్యారు. 1 hour 10 minutes. ఇప్పుడు దయచేసి గౌరవ సభ్యులను మీ ద్వారా కోరుతా ఉన్నాను, కంక్లూడ్ చేస్తే చాలా మంది సభ్యులు కూడా మాట్లాడేది ఉంది. దయచేసి కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. హరీష్ రావు గారు. సార్ అధ్యక్ష, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఆర్ఆర్ పైన ముఖ్యమంత్రి గారు తెగ నమ్మింది అన్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ ఓన్లీ టీఓటీ. అది మళ్ళీ మనకే వస్తుంది, అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది తప్ప అది రికార్డు వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, వారు ఇంకో మంచి మాట అన్నారు, మనకు తాతలు తండ్రులు ఆభరణాలు ఆస్తులు ఇస్తారు, అది అమ్ముకుంటారా అన్నారు. మరి మీ ఉప ముఖ్యమంత్రి గారి బడ్జెట్లో 24,000 కోట్లు భూములమ్మి ఈ